నేను ఈరోజు ఒక వీడియో చూశాను. అందులో తులసి మొక్క ఒక చిన్న గ్లాసులోకి చక్కగా వంగి ఆకుతో నీళ్ళు తాగుతుంది. ఇది చాలా అద్భుతం అనిపించింది. ఇది నిజమేనా ఫేక్ వీడియోనా అనిపించింది. వెంటనే నేను ట్రై చేశాను. తులసి మొక్క దగ్గరికి చిన్న గిన్నె తీసుకెళ్ళి నీళ్లు పెడితే అది చక్కగా ఆ నీళ్ళని ఇలా తాకించిన తర్వాత కిందకి తీసేస్తే అది ఆకు ఆ నీళ్ళల్లోకి చక్కగా వంగి పడుతుంది. అందులో వంగి నీళ్ళు తాగుతాను. ఓహో, ఇది చాలా అద్భుతం అనిపించింది నాకు. అందుకే మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. నిజం కదా. నేను ఇదే బౌల్ని చాలా మొక్కల దగ్గర తీసుకెళ్ళాను, కానీ ఏ ఆకు కూడా ఈ తులసి మొక్కలాగా స్పందించలేదు. తులసి ఒక్కటే నీళ్ళని వంగి తీసుకుంది. చాలా అద్భుతం అనిపించింది. నిజం కదా. మరి తులసి మొక్కకు ఒకటే కాదు, అన్ని మొక్కలు కూడా అద్భుతమైనవే. వాటికి ప్రాణం ఉంటుంది, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే మనం మొక్కల్ని తుంచడం కానీ, గిల్లడం కానీ, విరవడం కానీ చేయకూడదు. అందుకని మనం మొక్కల్ని చాలా ప్రయోగాలు కూడా చేశారు కదా మొక్కల మీద. మొక్కల్ని హట్ చేసి వాటిని సరిగ్గా చూడకుండా, ప్రేమగా చూడకుండా ఉన్న మొక్కలు సరిగా మంచి పువ్వులు పూయలేదని, చాలా రోజు వాటితో చక్కగా ప్రేమగా షేర్ చేసుకున్న మాటలన్నీ మాట్లాడుతూ చాలా ప్రేమగా ఉన్న ఆ మొక్కలు మిగతా అన్నిటికంటే ఎక్కువ పూలు పూసాయని కొన్ని ప్రయోగాలు కూడా చేశారు కదా. చాలా ప్రయోగాల్లో మొక్కలకి ప్రాణం ఉందని ఎంతోమంది నిరూపించారు. అందుకని మనం మొక్కల్ని చాలా ప్రేమగా చూడాలి, చక్కగా వాటిని హట్ చేయకుండా చూడాలి. ఉన్న మొక్కలకి ఎప్పుడూ నీళ్లు పోయడం మానకూడదు. మనం మొక్కలు వేసి వాటిని ఎండబెట్టడం అసలు చేయకూడదు.